ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక మంచి చర్చ. ఇది ప్రముఖంగా సాముద్రిక శాస్త్రంలో ప్రముఖమైనది హస్త సాముద్రికం. దీని గురించి ఈ మధ్య కాలంలో చాలామంది విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. దీని మీద ఎన్నో శాస్త్రీయమైన విషయాలు చెప్పడానికి మన ముందుకి ప్రముఖ హస్త సాముద్రిక శాస్త్రవేత్త శ్రీ గోపాలకృష్ణ నాయుడు గారు మన వీటీవీ స్టూడియోకి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చున్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు ఈరోజు కూలంకషంగా చర్చించుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వేణుగోపాల్ గారు చెప్పండి సార్. సంతోషం సార్, మీరు మా ముందుకు వచ్చారు మా ప్రేక్షకులకు అన్ని విషయాలు చెప్పడానికి. అయితే ఈ హస్త సాముద్రికం అసలు మన భారతదేశంలో మూలాలు ఏంటి? అంటే మన దేశంలోనే పుట్టిందా, లేకపోతే ఎక్కడన్నా దేశం నుంచి మనం అడాప్ట్ చేసుకున్నామా? అసలు ఏంటి దీని గురించి సార్? సాముద్రిక శాస్త్రం అనేటువంటిది మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా మానవుడు పరిణామక్రమం చెందుతున్నప్పుడే ఈ శాస్త్రం గురించి అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. అంటే మనల్ని సృష్టించినటువంటి బ్రహ్మ సృష్టించాడు ఈ సాముద్రిక శాస్త్రాన్ని. అంటే అన్ని శాస్త్రాలని కూడా మానవుడు తన మేధస్సుతోటి మదిస్తున్నప్పుడు సాముద్రికము అంటే ముద్ర కలిగి ఉండేటువంటిది. దీంట్లో అంగ సాముద్రికము, ముఖ సాముద్రికము, హస్త సాముద్రికము అని. అంటే అంగము అంటే శరీరంలో భాగాలు, ముఖం అంటే ముఖంలో ఉండేటువంటి భాగాలు. ఈ రెండిటిని మించినటువంటి ఒక ఐడెంటిటీ మానవుడికి ఉన్నటువంటిది అరచేయి. ఈ శరీర భాగాలు, ముఖము మిగిలిన జీవులకు కూడా ఉన్నాయి. అరచేయి మాత్రం మానవుడికి తప్ప ఇంకా దిగువ తరగతి జీవులకు లేదు. అంతేకాదు, మన శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలు కూడా, అన్ని అవయవాలు కూడా కొంతవరకు మాత్రమే వాటి యొక్క పనుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. అరచేయి వచ్చేసరికి మన మెదడులో ఏ సంకేతాలు, ఏ పనులకు సంబంధించిన సంకేతాలు వస్తాయో వాటిని యథాతథంగా మన అరచేయి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ ప్లానింగ్ ఇక్కడ జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరుగుతుంది. అది ఏది కావచ్చు. అంటే ఈ నాడీ వ్యవస్థ అంతా కూడా, మెదడులో ఉండేటువంటి నాడీ వ్యవస్థ అతి సూక్ష్మమైనటువంటి నెట్వర్క్ అరచేతి నిండా పరుచుకుని ఉంటుంది. చేత అరచేతి ద్వారా మనం చేసేటువంటి పనులు అవి ఏవైనా సరే, అంటే మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే, ఒక చిత్రకారుడు ఒక పెయింట్ వేస్తున్నా, ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నా, ఒక డాక్టర్ సర్జరీ చేస్తూ ఉన్నా, ఒక పుల్లలు కొట్టేవాడు గొడ్డలతోటి చెట్లు నరుగుతున్నా, ఓ రాతిని పగలగొట్టేవాడు. అంటే అతి సామాన్యమైనటువంటి పనుల నుంచి అతి సూక్ష్మమైనటువంటి సున్నితమైనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క మెదడు యొక్క ఆ ప్రభావము వలన ఆ పనుల్ని అతి చాకచక్యంగా ఈ అరచేయి మనకి చేసి ఫలితాలని తీసుకొస్తుంది. అంటే దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ పామ్. అయితే అన్ని పనులు అందరూ చేయగలుగుతారా? లేరు. వ్యత్యాసం ఉంది. శారీరక నిర్మాణంలో వ్యత్యాసం ఉంది, ఆలోచనలో వ్యత్యాసం ఉంది, మనసు కోరికలో వ్యత్యాసం ఉంది, దాన్ని తృప్తి పట్టడంలో వ్యత్యాసం ఉంటుంది. ఈ రకమైనటువంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా మెదడులో ఉన్నవే మన అరచేతిలో ప్రతిబింబిస్తాయి. అంచేత ఈ హస్త సాముద్రిక శాస్త్రాన్ని తదుపరి మనకి మొట్టమొదట మహర్షులు అనేక మంది వివిధ విభాగాల్లో
వాటిని నిక్షిప్తం చేశారు. సముద్రుడు, గర్గ, నారద, పరాశర, వరాహమిహిర, ధ్రువ, హరగౌరి, నారద, ప్రహ్లాద ఇటువంటి మహర్షులు ఈ సాముద్రిక శాస్త్రం మీద అనేక విషయాల్ని జ్యోతిష్యం, భవిష్యత్ పురాణము, గరుడ పురాణము ఇలాంటి వాటిని చొప్పించారు. అయితే ఎక్కడికక్కడ విడివిడిగా అవన్నీ క్రోడీకరించి ఒక గ్రంథం కింద తదుపరి తరాల వాళ్ళు మనకి అందించారు. అంటే భారతీయ సనాతన సాముద్రిక శాస్త్రంలో ఇవన్నీ విషయాలు పేర్కొనడం జరిగింది. అయితే కాలక్రమేణా విదేశాలకు వెళ్ళి, అంటే అదే సమయంలో వాళ్ళు కూడా కొంత పరిశీలన చేసి ఉండొచ్చు. వాటిని మనతోటి సమన్వయం చేసుకుంటే మన భారతీయ తత్వవేత్తలు, సాముద్రిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశాలు స్పష్టత బాగుంది కనుక దీన్ని బేస్ చేసుకుని ఈ సాముద్రిక శాస్త్రం పామిస్ట్రీ అని విశ్వవ్యాప్తమైంది. అంచేత మనం ఆది మూలము మన భారతదేశమే అని మనం చెప్పచ్చు. సంతోషం సార్. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి బ్రహ్మదేవుడు మనల్ని సృష్టించినప్పుడే అప్పుడే మొదలైంది ఈ హస్త సాముద్రికం అంటారు. అంతే కదా సార్ మీరు చెప్పింది? అంతే కదా, మనిషితోటి పాటు కూడా వచ్చింది కదా, ఇది వచ్చింది. సో అది మనం హిందూ ధర్మంలో బ్రహ్మదేవుడు అని మనం పెట్టుకున్నాం. అయితే కొంతమంది ఆ భావజాలాన్ని ఒప్పుకోకున్నటువంటి వాళ్ళు మానవుడు పుట్టినప్పుడే కూడా అరచేయి కూడా ఉంది. అంచేత అంటే ఇది మత సిద్ధాంతాలతోటి మనం ముడిపెట్టుకుని మన తత్వవేత్తలు మానసిక విశ్లేషణ చేసేటప్పుడు ఈ శాస్త్రాన్ని దాంట్లో చొప్పించి ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని అంచనా వేసేవారు. ఇది ఒక శాస్త్రంగా తీసుకోవచ్చా సార్? శాస్త్రమే. సైంటిఫిక్ ప్రూఫ్స్ కానీ అలా జరిగిన నిదర్శనాలు కానీ. మీరు ఎన్ని సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం సార్ దీంట్లో? నేను ఈ శాస్త్రాన్ని 50 సంవత్సరాల నుంచి దీంట్లో పరిశోధన చేస్తూనే ఉన్నాను. అయితే ఏ శాస్త్రమైనా దానికి ఇది పులి స్టాప్, ఇది ఎండ్, ఇది పూర్తయిపోయిందని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఈ ఆధునిక కాలంలో ఈ ఇంటర్నెట్ ఇవన్నీ వాడుతున్నాం కదా, దీనికి మూలం స్టార్టింగ్లోకి వెళ్ళేసరికి అసలు టెలిఫోను, సెల్ ఫోను, ఈ పేజరు, తర్వాత 1G 2G ఇలాగా పెరుగుతూ వచ్చినాయి. వీటన్నిటికీ మూలమైనటువంటి సూత్రం అయస్కాంత శక్తి తరంగాలు, ఈ ఎలక్ట్రానిక్ వేవ్స్. అదేవిధంగా ఈ సాముద్రిక శాస్త్రంలో కూడా బేసికల్గా ఈ అరచేతిలో ఉండేటువంటి స్వరూపము, స్వభావము, చర్మము, వేళ్ళు, కణుపులు, ఈ వేళ్ల మధ్య ఉండే ఖాళీలు, వంగేటువంటి స్వభావము, రంగు, మృదుత్వము, చర్మం యొక్క మృదుత్వము, ఈ బొటనవేలు దీని యొక్క పరిధి, ఆ తదుపరి అరచేతిలో ఉండేటువంటి ప్రధాన రేఖలు, ఆ తరువాత సూక్ష్మమైనటువంటి గుర్తులు, ఇలాగ ప్రతి అంశానికి కూడా, ప్రతి మైన్యూట్ పాయింట్కి కూడా ఒక ప్రత్యేకత, దాని యొక్క ప్రభావము ఈ వ్యక్తిగత జీవితం మీద ఉంటుందనేటువంటి సిద్ధాంతం మీద ఈ పరిశోధన కొనసాగించడం జరిగింది. అయితే ఇది శాస్త్రీయమా లేకపోతే కళ, అశాస్త్రీయమా, మూఢనమ్మకమా అనేటువంటి చర్చ కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అయితే మూఢనమ్మకంగా వచ్చినటువంటివి ఆటోమేటిక్గా అవి పక్కకే జరిగిపోతూ ఉంటాయి. అంటే పూర్వకాలంలో పిల్లి ఎదురొస్తే ఏదో జరుగుతుందని, నిద్దట్లో ఒక కళ ఏదో వస్తే ఏదో జరిగిపోతుందని, ఇవన్నీ ఈ శకునాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. దానికి ప్రాతిపదిక ఏమీ ఉండదు. అయితే దీనికి మూఢనమ్మకం అని కొట్టిపారేయటానికి వీలు లేనటువంటి అంశం ఏమిటంటే ప్రధానంగా ప్రతి వ్యక్తి యొక్క అరచేయి విలక్షణంగా ఉంటుంది.
అరచేతిలో ఉండేటువంటి ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయో, రేఖలు ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తికి ఉన్నటువంటి వేలి ముద్రలు, ఈ రేఖలు ఇంకొక వేరే వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండవు. అయితే యూనిక్గా మనం ఎలాగా ఐడెంటిటీ ఇది. ఫింగర్ ప్రింట్స్కి ఎలాగా మ్యాచ్ కావో, ఐరిష్ మ్యాచ్ కాదు, అలాగే ఈ హస్తం కూడా ఒకరిది ఒకరికే అంతే. మరి కుడిది ఎడమది కూడా వేరేగా ఉంటుంది కదా సార్? ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది. ఓకే. ఇక్కడ ప్రకృతి మనకి మన వ్యక్తికి కొన్ని గుర్తులు, ఐడెంటిటీస్ ఇచ్చింది. దాంట్లో డిఎన్ఏ, మీరు చెప్పినట్టు ఐరిస్, వోకల్ కార్డ్, ముద్రలు. అయితే డిఎన్ఏ కానీ, ఐరిస్ కానీ, వోకల్ కార్డ్ కానీ, దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి మెకానిజం అవసరం, టెక్నాలజీ అవసరం. దీన్ని ఐడెంటిఫై చేయడానికి టెక్నాలజీ అవసరం లేదు. అందువలనే మన పూర్వకాలం నుంచి కూడా వేలిముద్ర అది ప్రామాణికం. ఎందుచేతంటే ఇంకో వ్యక్తికి ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా మ్యాచ్ కాదు. ఈవెన్ ట్విన్స్, ట్రిప్లెట్స్ వాళ్ళని కూడా చూసుకున్నప్పుడు మనం, లేదా ఒకే తల్లి గర్భాన్ని ఒకే కుటుంబంలో 10 మంది పుట్టినా ఎవరికి కూడా ఒకరిని పోలిన వేలిముద్ర ఇంకొకటి ఉండదు. అందువలన దీన్ని ఐడెంటిటీ ఇది మనం తెచ్చుకోలేదు, ఇది మనం పెట్టుకోలేదు. మీ పేర్లు కానీ, మీ పుట్టిన తేదీ కానీ, మీ ఏదైనా వివరాలు మనం నమోదు చేసామనుకోండి, అవసరమైతే దాన్ని మార్చుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఆధార్ కార్డులో హడావుడిగా ఆధార్ కార్డులు స్టార్ట్ అయిపోయినప్పుడు ఏదో డేట్లు, సంవత్సరాలు వేసేసారు, తర్వాత పేర్లు అక్షరాలు తేడా ఉన్నా పర్వాలేదన్నారు, తర్వాత మార్చుకున్నారు. కానీ ఆ రోజు ఆధార్ కార్డు మనం వేసిన 10,000 ముద్రలు మనం ఎప్పుడైనా మార్చగలమా? మార్చలేము కదా. ఇవి మనం తెచ్చుకున్నామా? తెచ్చుకోలేదు. మార్పు చెందేటువంటివి అవి మన ఐడెంటిటీ ఎలా అవుతాయి? అవ్వు. మార్పు చెందనటువంటిదే ఐడెంటిటీ. ఇది ప్రకృతి పరంగా వచ్చినటువంటిది. దీంట్లో అలా విశేషాలు ఉన్నాయా లేదా అనేటువంటి చర్చను కాసేపు పక్కన పెడితే ఇది మనం తెచ్చుకోలేదు. అలాగే మన జీవితాన్ని మనం కోరి మనం తెచ్చుకోలేదు. మనం ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎవరెవరితోటి మనం ఈ రుణబంధాలు ఉండాలి, అక్కడికి వెళ్ళేసరికి మన భారతీయ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని అప్లై అవుతుంది. కర్మ అంచేత కొన్నాళ్ళ క్రితం వరకు కూడా సాముద్రిక శాస్త్రాన్ని మామూలుగా చెప్పేవారు. అయితే నేను ఈ 50 సంవత్సరాల నుంచి దీన్ని పరిశీలిస్తూ దాని యొక్క అనుభవాలను నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తూ వాటి యొక్క లక్షణాలను చూస్తే కర్మగతమైనటువంటి లక్షణాలే మన అరచేతుల్లో గీతల రూపంలో ప్రతిబింబిస్తాయి. కర్మ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్. ఎప్పుడైతే మనం కర్మని యాక్సెప్ట్ చేస్తామో పూర్వజన్మ ఉంటుంది అనేటువంటిది ఒప్పుకోవాలి. అంచేత దానికి కర్మకి దీనికి ముడిపడి ఉంటుంది. ఎందుచేతనంటే దీన్ని మనం నమ్మవలసిన పరిస్థితి. ఒక బాలుడు పుట్టి ఇంకా తనకు ఏ కోరికలు లేకుండా, తన ఏంటో తను తెలియకుండా ఒక 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు జీవించేశాడు. ఈ 14 సంవత్సరాల వయసులోనూ అతను అనుభవించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి శారీరకంగా కానీ మానసికంగా రుగ్మతలు అవి అరచేతిలో ప్రతిబింబిస్తాయి. మరి అతను చేయలేదు కదా ఇంకా ఏ కార్యక్రమం. ఎందుకు అనేటువంటిది ఆ వ్యక్తికి అలా వచ్చింది. కవల పిల్లలు ఇద్దరిలో ఒకళ్ళకి అన్నీ బాగుంటాయి, ఒకళ్ళు ఏ పోలియోతోటో పుట్టచ్చు, లేకపోతే మానసికంగా వికలాంగుడై పుట్టచ్చు. మరి అతను ఏమీ చేయలేదు కదా ఇంకా కర్మ. ఎలా వచ్చింది ఇది అంటే అప్పుడు మన హైందవ సాంప్రదాయం సనాతన ధర్మంలో ఇది పూర్వజన్మకృతమైనటువంటి ప్రారబ్ధము అని దాన్ని కూడా మనం దీంట్లో అంచనా వేయచ్చు. అయితే అరచేతిలో ప్రధానంగా ఏ రేఖలు ఉంటాయి సార్? వాటి అర్థం ఏంటి? చక్కగా ఇప్పుడు మీరు ప్రధానంగా ఇలా చూసినప్పుడు చాలా కనపడవచ్చు. కానీ మన జీవితానికి సంబంధించినటువంటి ఒక 5 అంశాలు, అంటే మనం ఈ కర్మలను నిర్వర్తించడానికి శరీరము, బుద్ధి, జ్ఞానము, మనస్సు, యోగము,
విచక్షణ. అయితే శరీరము అంటే శరీరం మనకు ఏర్పడింది కుటుంబంలో. ఇది మన అరచేతిలో ఈ బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో ఇక్కడ ప్రారంభమయ్యి ఈ బొటన వేలిని చుట్టి ఈ కింద ఈ రిస్ట్ దగ్గర ఇక్కడ ఒక గీత ఉంటుంది. ఇది రేఖే, కంకణ రేఖ అంటాం. కంకణం. ఈ కంకణ రేఖ వరకు విస్తరించి ఉన్నటువంటి ఈ పెద్ద రేఖను జీవిత రేఖ అంటాం. జీవిత రేఖ అంటే మన ఆయుర్దాయము, ఆరోగ్యము, కుటుంబము. ఇక్కడ గ్రహస్థానాలని మనం చెప్తాం తర్వాత. అంటే ఈ గ్రహస్థానాలు ఇక్కడ ఉండేటువంటి ప్రధాన గ్రహస్థానాలను చుట్టి ఉంటుంది కనుక ఇది కుటుంబం యొక్క నేపథ్యము, శారీరక దారుఢ్యము వీటి గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇక రెండవది శిరోరేఖ, హెడ్ లైన్ అంటాం. ఇది లైఫ్ లైన్, ఇది హెడ్ లైన్. మస్తిష్క రేఖ అంటాం, బుద్ధి రేఖ అంటాం. ఇది కూడా ఈ ప్రాంతంలోనే ప్రారంభమవుతుంది. అరచేయికి మధ్యగా ఇలాగ ఇటుపక్కకి వస్తుంది. అంటే ఈ కుజస్థానానికి కానీ లేకపోతే కింద చంద్రస్థానానికి ఇలాగ కానీ రావచ్చు, ఈ మధ్యలోనే రావచ్చు. దీన్ని శిరోరేఖ అంటాము. ప్రధానంగా బుద్ధి, తెలివితేటలు, ఆలోచన, ఆచరణ ఇది చెప్తుంది. మూడవది హృదయ రేఖ, హార్ట్ లైన్. ఇది చిటికెన వేల కిందన ఉంటుంది, ప్రారంభమవుతుంది. ఇది ఈ చూపుడు వేలు వైపుకు వస్తుంది. ఈ రేఖ మన యొక్క మనస్సు, రిలేషను, మనసు మీదే ఆధారపడి మన రిలేషను ఇవన్నీ ఉంటాయి. దీన్ని తెలియజేస్తుంది. ఈ మూడిటిని కలుపుతూ అరచేతి మధ్యలో స్ట్రైట్గా మధ్యవేలు వైపు వెళుతున్నటువంటిది యోగరేఖ, అదృష్టరేఖ, దాని ధనరేఖ, సంపద రేఖ, భాగ్యరేఖ అనేక పేర్లతో దీన్ని పిలుస్తాము. ప్రధానంగా ఈ రేఖ మన యొక్క సంపద, మన యొక్క యోగము, ఆధిపత్యము, దాన్ని మనం డబ్బు అంటాం. సంపద అంటే డబ్బు, వీటిని గురించి తెలియజేస్తుంది. ఇవి 4 కూడా ప్రధానమైనటువంటి రేఖలు. వీటితోటి పాటు ఈ ఉంగరపు వేలు కింద ఇక్కడ ఉండేటువంటి దాన్ని రవిరేఖ అంటాము. రవిరేఖ అంటే కీర్తి ప్రతిష్టలు, ఆకర్షణ, పలుకుబడి, రాజకీయము వీటిని తెలియజేస్తుంది. ఇక ఇక్కడి నుంచి బయలుదేరి చిన్న వేలు వైపు, చిటికెన వేలు వైపు వెళ్ళేటువంటి రేఖను బుధరేఖ అంటాము. అంటే వ్యాపారము, వ్యవహార దక్షత వీటి గురించి తెలియజేస్తుంది. ఇక్కడ చిటికెన వేలు కింద ఈ ప్రక్కన హృదయ రేఖకి చిటికెన వేలు క్రిందకి మధ్యలో ఉండేటువంటి దాన్ని వైవాహిక రేఖ, ప్రేమ రేఖలని కూడా అంటాము. ఇది వివాహము, వివాహ సంబంధాలు, దాంట్లో వచ్చేటువంటి మార్పులు, వైవాహిక జీవితానికి ప్రేరణ ఎలా ఉంది ఇతని యొక్క మనస్సులో, వీటిని తెలియజేస్తూ ఉంటుంది. ఇవి కాకుండా ఇక్కడ కంకణ రేఖలు 1, 2, 3, 4 ఉండొచ్చు కంకణ రేఖలు. తర్వాత లోపల వైపు ఉపకుజ రేఖ, గురుస్థానం వెళ్ళిపోయాడు గురురేఖ. ఇలాగా మనం ఇంకా చాలా సూక్ష్మరేఖలు చాలా ఉంటాయి. ఇవి కాకుండా గుర్తులు కూడా ఉంటాయి. మత్స్యము, చదరము, త్రికోణము, స్టార్. అలాగే ఈ మధ్య కాలంలో కొంత అంటే లేటెస్ట్గా కనుక ఎం సింబల్ అని, గరుడ రేఖ అని, మిస్టిక్ క్రాస్ అని, ఇంటూ మార్కు, ఇలా చాలా గుర్తులు కూడా ఉంటాయి. వీటిని అన్నిటికీ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిపత్తి ఉంటుంది. దాన్ని సమన్వయం చేసుకుని మనం ఒక వ్యక్తి యొక్క మానసిక, శారీరక స్థితిగతుల్ని అంచనా వేసి మనం విశ్లేషణ చేసి భవిష్యత్తులో అతను ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అంచనా వేయచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఎడమ చేయిని కుడి చేయిని 2 చూడాలంటారా సార్? లేదా మగవారికి కుడి చేయి, ఆడవారికి ఎడమ చేయి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మనిషి అన్న తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 2 చేతులు ఉంటాయి. లేదా 2 చేతుల్లోనూ రేఖలు కొంతవరకు కొంతమందికి సిమిలర్గా ఒకే రకంగా ఉండొచ్చు అన్నీ, లేదా కొంత వ్యత్యాసం ఉండొచ్చు. అయితే మన సాముద్రికులు
ఈ పూర్వకాలం నుంచి పరిశీలన ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, ప్రకృతే సహజంగా స్త్రీ పురుషులకు ఒక భేదాన్ని ఇచ్చింది. అవయవాల్లో కానీ, ఆలోచనలో కానీ, వారి శారీర దారుఢ్యంలో కానీ. అదేవిధంగా దాన్ని అనుసరించి మగవాళ్ళకి కుడి చెయ్యి ప్రధానంగా క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని ప్రాక్టికల్ హ్యాండ్ అంటాము. ఆడవాళ్ళకి ఎడమ చేయిని ప్రాక్టికల్ హ్యాండ్ అంటాము. మగవాళ్ళకి ఎడమ చేతిని న్యాచురల్ హ్యాండ్ అంటాము. ఆడవాళ్ళకి కుడి చేయిని న్యాచురల్ హ్యాండ్ అంటాము. అంటే ప్రాక్టికల్ న్యాచురల్ అంటే తేడా ఏమిటంటే, న్యాచురల్ హ్యాండ్ అంటే సహజ సిద్ధంగా ఆ వ్యక్తిలో ఏ రకమైనటువంటి పొటెన్సీ ఉంది, ఆలోచన ఎలా ఉంది, దాన్ని ఎంతవరకు ఆచరణలోకి తీసుకొచ్చి అతను ఫలితాన్ని పొందుతున్నాడు అనేటువంటిది కుడి చేతిలో ఉంటుంది. అందువలన మగవాళ్ళకి కుడి చేతిలో మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఆడవాళ్ళకి ఎడమ చేతిలో క్యాలిక్యులేషన్ చేయాలి. అప్పుడు ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలం. చేతిలోని గుర్తులు ఏదైనా ప్రభావితం చేస్తాయంటారా? ఖచ్చితంగా అరచేతిలో చాలా గుర్తులు ఉంటాయి. మన గుర్తుల గురించి చెప్పినటువంటిది మన భారతీయ సాముద్రిక శాస్త్రమే. మనకి అంటే కొన్ని రేఖల యొక్క సముదాయము గుర్తు అవుతుందండి. ఈ రేఖల యొక్క సముదాయము అంటే కలయిక. 3 రేఖలు కలిసినాయి అనుకోండి త్రికోణము, 4 రేఖలు కలిసినాయి అనుకోండి చతురము, ఒక చోట ఒక బిందువు నుంచి ఒక 5-6 రేఖలు స్పష్టంగా వస్తే స్టార్, ఒక చోట ఒక చతురం ఉండి పైన ఒక త్రికోణం ఉంటే అది టెంపుల్, ఒక చేప గుర్తులాగా ఉంటే మత్స్యము, శంఖము, ఇలా చాలా గుర్తులు ఉన్నాయి. మచ్చలు అంటే బ్లాక్, వైట్, రెడ్డిష్, ఎల్లోయిష్, పేల్ వైట్, ఇలాంటి అనేక మచ్చలు ఉంటాయి. అవి ఉండేటువంటి ప్లేస్ని బట్టి దానికి ఒక ఫలితాన్ని, ప్లేస్ అనేటువంటిది స్థానాలు మీకు చెప్తాను, వివరిస్తాను, గ్రహస్థానాలు. ఇది అంచేత అరచేతిలో ఉండేటువంటి ప్రతి అంశానికి కూడా ప్రాధాన్యత ఉంది. ఈ హస్త సాముద్రికం సార్ శాస్త్రీయం అని అసలు ఎలాగా నిరూపిస్తారు, లేదంటే ఎలాగ చెప్పగలుగుతారు మీరు? ఇక్కడ శాస్త్రము అంటే మనం ఒక పని జరిగిన వెంటనే ఫలితం వచ్చేస్తే అది శాస్త్రం. అది కొన్నిటికే సాధ్యపడుతుంది. లెక్కలు ఉన్నాయనుకోండి, 3 3 9 వెంటనే మనకు తెలిసిపోయింది. అలాగే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే H2O నీరు ఏర్పడిపోతుంది. కానీ మనం జీవశాస్త్రము ఉన్నప్పుడు ఒక కొబ్బరి మొక్కను విత్తనాన్ని నాటి అది మొలకొచ్చిన తర్వాత అది ఇలా నిటారుగా పెరుగుతుంది. ఇది 50-100 సంవత్సరాలు పెరుగుద్ది, ఈ సంవత్సరానికి ఇన్ని కాయలు కాస్తుంది అని చెప్పాడు అనుకోండి. దాంట్లో దాని షేపు, సైజు కూడా చెప్పి మనకి ఇచ్చాడు. అయితే అది ప్రూఫ్ చేయాలంటే వెంటనే కుదురుతుందా? కుదరదు. అయితే పాత్యం అప్పుడు పాతినప్పుడు కండిషన్ కూడా చెప్తాడు. ఏమిటంటే సరైనటువంటి నేల అయి ఉండాలి, రాతి నేల కాకుండా, చొట్టు నేల కాకుండా సారవంతమైన నేలలో ఉండి మనం దానికి ప్రతి సంవత్సరము కొంత ఎరువులు వేస్తూ దాన్ని పోషణ చేస్తూ నీరు పోయాలి, పోషణ చేయాలి. ఏదైనా చీడపీడలు వస్తే వాటిని చేసినప్పుడు, సంరక్షించినప్పుడు అది ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మన ఈ సాముద్రిక శాస్త్రాన్ని నిరూపించాలి అంటే మనం లక్షణాలు తెలియజేస్తుంది. ఆ లక్షణాలు తెలియజేసినప్పుడు ఏ సంవత్సరంలో ఇది జరుగుతుంది అన్నప్పుడు ఆ సంవత్సరం వరకు మనం ఎదురు చూడాలి. దీనికి శాస్త్రానికి కూడా నమ్మకము, చెప్పేటువంటి వాళ్ళ యొక్క అథారిటీ, శాస్త్రం మీద ఉండే వాళ్ళకి పట్టు, వాటిని చేయాలి. మీకు ఉదాహరణకి ఒకటి చెప్తాను నేను. అంటే 1910లో ఒక శాస్త్రవేత్త ఖగోళం గురించి పరిశోధన చేస్తూ ఒక అంతరిక్షంలో ఒక తోకచుక్క వచ్చింది. దాని మీద పరిశోధన చేస్తూ దాని యొక్క పొడవు, వెలాసిటీ, దాని బరువు అన్నిటినీ లెక్కలు వేసి అది అనంత విశ్వంలో అది ప్రయాణం చేసేటువంటి
డైరెక్షన్ బట్టి ఈ తోకచుక్క ఎక్కడో బయలుదేరింది, ఆన్ ది వే వెళుతూ భూమికి దగ్గరగా వచ్చింది, ఇది అనంత విశ్వంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి విశ్వం ఎప్పుడు కూడా ఒక రొటేట్ అవుతుంది, వృత్తాకారంలో ఉంటుంది, మళ్ళీ రొటేట్ అవుతుంది. మళ్ళీ ఇది తిరిగి మన భూమి దగ్గరికి వచ్చేసరికి 76 సంవత్సరాలు పడుతుంది అని చెప్పాడు. ఆయనకి అప్పటికే 70 80 ఉన్నాయి. అప్పుడు అందరూ ఏమన్నారు, ఇది మనం నమ్మదగింది కాదు అని కొందరు అన్నారు. కొంతమంది నమ్మదగిందే. ఏం చేయండి, అతను పరిశోధించిన తీరుని బట్టి ఆయన అడిగారు, ఇది నువ్వు నిరూపించగలవా? నిరూపించాలంటే 76 సంవత్సరాలు ఆగాలి కదా, నేను ఉంటానో ఉండనో అప్పటికి సాధ్యం కాదు. అంచేత మీరు ఉంటారు కనుక ఉండేటువంటి వాళ్ళు దాన్ని రాసి పెట్టుకోండి, పరిశీలించండి అన్నారు. 1986లో అది వచ్చింది. అంచేత ఆ తోకచుక్క పేరు హేలీ తోకచుక్క అని పేరెట్టారు. అది వెస్ట్రన్ పేరు. అలాగే మన భారతీయ సాంప్రదాయంలో కూడా, మన సనాతన ధర్మంలో కూడా కొన్ని విషయాలని మన మహర్షులు చెప్పారు. వైద్యంలో కానీ, ఖగోళంలో కానీ ఆర్యభట్టు, వరాహమిహిరుడు లెక్కలు వేసి చెప్పారు. మన భారతంలో కూడా ఇక్కడి నుంచి ఈ భూమి నుంచి సూర్యుడు దూరం ఇంత, చంద్రుడు దూరం ఇంత అని చెప్పారు. వాళ్ళు ఎలాగ లెక్క కట్టారు? పెట్టి కొలిచారా? ఆ రోజుల్లో ఏమి లేవు కదా సార్. లేవు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు అవుతుంది. ఇన్నిసార్లు తిరిగితే ఒక చోటకు వచ్చేసరికి ఈ వర్షాకాలం వస్తుంది, వేసవికాలం. ఇవన్నీ శాస్త్రీయమైనవే కదా. అంతవరకు ఎదురు చూడాలి. ఈ మానవ జీవ శాస్త్రానికి సంబంధించి తాత్విక చింతన మనకి దీంట్లో కర్మగతమైనటువంటి అంశాలని మనం మేళవించి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ శాస్త్రం కూడా శాస్త్రీయంగా మనం నిరూపించవచ్చు. అటువంటివి నాకు చాలా అనుభవంలోకి వచ్చి ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం వ్యక్తిగతమైనటువంటి అంశాలని మీడియాలో చెప్పి పేర్లు చెప్పవలసినటువంటి అవసరం మనకి లేదు. వాళ్ళని కించపరిచేటువంటి మన పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. అందువలన ఉదాహరణ చెప్పినప్పుడు ఇలా ఉంది అని చెప్తాము. ఎవరి చేతిలో ఉంది అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలోనూ మనం వీటిని పరిశీలించినప్పుడు, నేను 50 సంవత్సరాల నుంచి అనేక మందిని పరిశీలిస్తున్నాను, దాన్ని రికార్డ్ చేస్తున్నాను, ఇది యథార్థమని నమ్ముతున్నాను. నేను ఎవిడెన్స్ కోసం రాసి పెట్టుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారా? మరి ఒక విషయాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఇటువంటి అంశం మళ్ళీ ఇంకో చోట, ఇప్పుడు మెడిసిన్ ఉందనుకోండి, ఒక టెస్ట్ చేస్తారు ఒక వ్యక్తి మీద, అతనికి బాగా పనిచేస్తుంది అనుకోండి, ఆ మెడిసిన్ ఆ పొటెన్సీ మార్చి అవతల ఇంకో వ్యక్తికి వాడినప్పుడు అతని శరీర దారుఢ్యము, అతని వయసును బట్టి మార్చి చేస్తారు. అదేవిధంగా మన అరచేతిలో ఉండేటువంటి రేఖల్ని మనం గమనించి ఒక వ్యక్తికి ఇలా జరిగింది అంటే, అది మీరు ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను చెప్తాను. అరచేతిలో మౌంట్స్ అనండి, లేకపోతే మేటలు అనండి, ఎత్తులు, వీటికి ఏమైనా ప్రాధాన్యత ఉందా సార్? ఉంటుంది. ఇక్కడ మనం ప్రకృతిలో భాగాలం కనుక మన భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవి మీద, మనం భూమితోటి పాటు సౌరమండలంలో తిరుగుతున్నటువంటి 9 గ్రహాలని మనం ఐడెంటిఫై చేసుకున్నాం. అంటే దీంట్లో 2 గ్రహాలు కాదవి, సూర్యుడును చంద్రుడు. అంటే సూర్యుడు నక్షత్రము అయితే కాంతిని మనకి ఇస్తున్నాడు, స్వయం ప్రకాశం మనకు కనబడుతున్నాడు. చంద్రుడు ఉపగ్రహము, సూర్యుడు యొక్క కాంతి తీసుకుని మనకి ప్రతిబింబిస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఈ 2 నక్షత్రము ఉపగ్రహం అయినా కూడా ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవి మీద వాటి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే సూర్యకాంతిని బట్టే కదా మనకు శక్తి వస్తుంది, చంద్రుడి యొక్క గమనాన్ని బట్టే కదా మన సముద్రంలో పోటుపాట్లు వస్తాయి. అందుచేత ఇవే కాకుండా మిగిలినవి గురుడు, అంగారకుడు, బుధుడు, ఇటువంటి రాహువు, కేతువు అనేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ సౌరమండలంలో తిరుగుతున్నటువంటివి, వాటి యొక్క ప్రభావం కూడా ప్రతి పరమాణువు మీద, పరమాణువులో ఉండేటువంటి కణము మీద కూడా వీటి యొక్క ప్రభావం ఉంటుంది. అంతవరకు ఓకే. దాని యొక్క యాంగిల్స్ మార్పుల వలన మన మీద కొన్ని లక్షణాలని ప్రసరిస్తాయి.
వాటికి అనుగుణంగా ఈ అరచేతిలో హెచ్చు తగ్గులు, ఎత్తులు, ఉబ్బెత్తులు, ఇప్పుడు మీరు అన్నారు కదా మౌంట్స్, అవి ఏర్పడతాయి. ఆ మౌంట్స్ని మన వాళ్ళు ఎలా గుర్తించారు అంటే, ఒక్కొక్క గ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. గురుడు అంటే చూపుడు వేలు దిగువని గురుడు, ఈ ఎత్తుగా ఉండే భాగాన్ని. ఇక్కడ శని మధ్య వేలు కింద, ఉంగరపు వేలు కింద రవి, చిన్న వేలు కింద బుధుడు. ఈ కిందకు వస్తే ఇది కుజ ప్రాంతము. ఇక్కడ ఒకటో కుజుడు, రెండవ కుజుడు, అంటే 2 కుజుడి ప్రాంతం. ఇదంతా కుజ ప్రాంతం అనేవారు పూర్వం. వెస్టర్న్ కంట్రీస్లో రాహుకేతువుల్ని విభజించలే, ఇదంతా కలిపి కుజుడు అన్నారు. ఈ కింద ఈ రిస్ట్కి దగ్గరలో ఉండేది ఇది చంద్రుడు, ఈ బొటనవేలు కింద ఉబ్బెత్తుగా ఉండేది శుక్రుడు. తరువాత మన హిందూ ధర్మంలో రాహువుని కేతువుని కూడా తీసుకొచ్చి ఇక్కడ మధ్య భాగంలో, మధ్యవేలికి దిగువన శని కింద ఉండేటువంటి భాగంలో రాహువు, దాని కింద కేతువు. అంటే 9 గ్రహాలని మనం అరచేతిలో చూస్తాం. ఏ స్థానములో దాని ఉబ్బెత్తుగా ఉంటే ఆ గ్రహం యొక్క ప్రభావము మన మీద ఎక్కువగా ఉంటుంది. అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. గురుడు ఉన్నాడు అనుకోండి, కొంచెం గర్వము, అధికారము, హోదా, ఈ విద్య, కరుణ, ఇటువంటి లక్షణాలని ఇది కలిగి ఉంటుంది. అంటే ఆ వ్యక్తిలో ఆ లక్షణాలు ఉంటాయి. శని సంపద, ధనము, విచారము, ఆధ్యాత్మిక భావాలు శని చెప్తాడు. రవి ఆకర్షణ, లీడర్షిప్, నాయకత్వము, రాజకీయము, కళలు, ఈ అందము, ఉద్రేకము, ఈ భావాల్ని రవి కలిగిస్తాడు. బుధుడు వ్యాపారము, విజ్ఞానము, శాస్త్రము, సాంకేతిక లక్షణాలని కలిగిస్తాడు. కుజుడు ధైర్యము, సాహసము, ధైర్యము అంటే పోరాట పటిమ, యుద్ధ నైపుణ్యము, ఎదుర్కోవటము, శారీరక దారుఢ్యము. చంద్రుడు దయ, శాంతి, సాహిత్యము, కళలు, వీటిని గురించి తెలియజేస్తాడు. శుక్రుడు శృంగార భావాలు, అందము, ఆకర్షణ, వైరాగ్యం కాదు, వైరాగ్యము కేతువు చెప్తాడు. సాహసము రాహువు చెప్తాడు. ఇటువంటి 9 భావాలు మన మనిషిలో, అంటే అందరిలోనూ అన్నీ ఉండవు, కొంతమందిలో కొన్ని భావాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహస్థానాన్ని బట్టి మనం ఆ భావాలు ఎవరిలో ఎక్కువగా ఉన్నాయి, అతను నాయకత్వం వహిస్తున్నాడా, ఆకర్షణకి లోనయ్యి, జనాకర్షణకి, ప్రజాకర్షణకి లోనయ్యి అతను రాజకీయ నాయకుడు అవుతున్నాడా, ఇతను వ్యాపారం చేస్తున్నాడా, శాస్త్ర సాంకేతిక రంగాల వైపు వెళ్తున్నాడా, ఆర్టిస్ట్ అవుతున్నాడా, ఇతనిలో శృంగార భావాలు ఎక్కువగా ఉన్నాయా, సాహిత్యంలో ఎక్కువగా, ఇవన్నీ కూడా వీటిని బట్టి మనం అంచనా వేయచ్చు. అయితే మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం సార్, నవగ్రహాలు చెప్పారు అర్జునుడు. ఈ నవగ్రహాలు అంటే ఆస్ట్రాలజీకి, పామిస్ట్రీకి ఏదైనా సంబంధం ఉందంటారా? మరి అక్కడ వరకు నవగ్రహాల వరకు మానవుడు, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు తోటి కలిపి, అంటే గ్రహాలు అంటున్నాం మనం, గ్రహాలు కాకపోయినా కుటుంబంలో సభ్యులు గనక వాటిని అన్నింటినీ గ్రహాల కింద పిలుస్తున్నాం. సూర్యుడిని గ్రహం అంటున్నాం, చంద్రుడిని గ్రహం అంటున్నాం, కుటుంబ సభ్యులు అలా అందాం. ఈ 9 కుటుంబ సభ్యుల యొక్క ప్రభావము, ఇప్పుడు కుటుంబంలో 10 మంది 9 ఉన్నారు, ఒకళ్ళ ప్రభావం ఇంకొకళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా ప్రకృతిలో 9 గ్రహాల యొక్క ప్రభావము ఈ మనిషి మీద ఉంటుంది. ఇది ఆస్ట్రాలజీ కూడా చెప్తుంది. అంటే మీరు అరిచేతిలో చూసి ఆ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, దానివల్ల నడవడిక, ఫ్యూచర్ మానసిక శక్తి అన్నీ చెప్తారు మీరు, అంతే కదా సార్? తప్పకుండా. అంటే ఇది వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అప్పుడు లైన్స్, గీతల మీద, దీన్ని ఏమంటామంటే సాముద్రికంలో ఇదంతా క్షేత్రము. క్షేత్రము అంటే ఈ గ్రహస్థానాలు, చర్మము, రంగు, హెచ్చుతగ్గులు, వేళ్ళు, కణుపులు, ఇవన్నీ కూడా క్షేత్రం. క్షేత్రము రేఖలు కాదు, రేఖలు కూడా ఉన్నాయి కలిపి. రేఖలని బీజాలు అంటాము. బీజాలు అంటే ఎలాగంటే వ్యవసాయం చేయాలి, భూమి కావాలి, విత్తనం కావాలి.
ఇలాగ చెప్తే మీకు అర్థమవుతుంది. వ్యవసాయం చేస్తున్నాం మనం, భూమి ఉంది. ఈ భూములు చాలా రకాలు ఉంటాయి. రాతి నేల, ఇసుక నేల, కంకర నేల, ఒండ్రు నేల, నల్లరేగడి నేల, ఎర్ర నేల, ఇలాగా చొట్రు నేల, సముద్రం వారు ఉండేటువంటి ఒక ఇసుక నేల, ఇలా ఉంటాయి నేల. మన దగ్గర విత్తనాలు అంటే చాలా ఉన్నాయి. అప్పుడు ఈ రెండిటికి సమన్వయం చేసినప్పుడు ఏ నేలలో ఏ విత్తనం ఉంటే ఫలితం వస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి ఇది క్షేత్రం, ఇది క్షేత్రము, లోపల ఉండే రేఖలు బీజాలు. ఎస్, అంతే. ఎక్సలెంట్. సో ఇది మా ప్రేక్షకులకు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు సార్. చాలా అద్భుతంగా చెప్పారు. అయితే మీరు ఇంత పరిజ్ఞానం, ఇంత శాస్త్రీయంగా అన్ని క్షుణ్ణంగా 50 సంవత్సరాల పాటు చెప్పి వివరిస్తున్నారు. మీరు ఏ రోడ్డు మీదకైనా పోండి, కోయిదర్లు నేల మీద కూర్చొని చాలామంది, ప్లస్ ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు కూడా తెలుసో తెలియకో నాకు తెలియదు, ఒక పోస్టర్ పెట్టుకొని అరిచేయని పెట్టున్నారు. ఇవన్నీ మరి వాళ్ళకి ఇంత దూరం తెలుసా, లేదా అందరూ ఈ మోసగాళ్ళు ఎక్కువ అంటారా, లేదా ఏంటిది? దీంట్లో మీరు చెప్పినటువంటి వాళ్ళు 100కి 99 మంది వీళ్ళంతా కూడా ఫ్రాడే, భుక్తి కోసం అంతే చేసే పని. అంతే. ఎందుకనంటే మనలో ఉండేటువంటి బలహీనత, ప్రతి మనిషిలోనూ బలహీనత, భయము, నా జీవితం ఏమైపోద్దో అనేటువంటి భయము, బలహీనత, దీన్ని ఎలా పొందాలి, అలా పొందాలి, ఎలాగా మనం ఏం చేస్తే మనం ముందుకు అభివృద్ధిలోకి వెళ్ళిపోతామనేటువంటి ఒక బలహీనత. దీన్ని క్యాష్ చేసుకోవటానికి ఎందుచేతనంటే జ్యోతిష్యము అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రం, అది ఆస్ట్రాలజీ. దీనికైనా ఒక యూనివర్సిటీ లాగా కానీ లేదా కోర్సులు కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నాయా సార్? ఎక్కడైనా ప్రవేశపెట్టిన కొన్ని చోట్ల ఉన్నాయి. మన భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు యూనివర్సిటీలో జ్యోతిష్ శాస్త్రం మీద ఒక కోర్సు ఉంది, ఎంఏ ఆస్ట్రాలజీ. అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీలోను ఇంకా కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నాయి. కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో పామిస్ట్రీ కూడా ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే పామిస్ట్రీని జ్యోతిషంలో ఒక అంతర్భాగం చేశారు, ఒక పార్ట్ లాగా బోధించారు. ఇంకా ఇతర శాస్త్రాలు, వాస్తుని, ఇవన్నీ కలిపేశారు. కాదు, పామిస్ట్రీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఏం చేశారు చాలామంది, ఈ జ్యోతిషం అంటే తెలీదు, సాముద్రికం అంటే తెలియదు మీకు, కానీ మీ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బోర్డులు పెట్టేసుకుని ఇంకా అన్నిటినీ కలిపేసి అరచేయి బొమ్మ పెడితే అట్రాక్ట్ అవుతారు, కానీ అరచేయి బొమ్మ పెట్టేసి చెప్పేస్తున్నారు. అయితే బొమ్మలు పెట్టేసుకున్నప్పుడు కొన్ని బేసిక్స్ తెలుసుకుంటారు కదా. ఇప్పుడు నేను చెప్పాను మీకు, కొన్ని బేసిక్స్ వచ్చినాయా మీకు? ఒక ఐడియా, ఒక రేఖల పేర్లును గ్రహస్థానాల పేర్లు వచ్చాయి, చాలు అంతే. దాంతో కథలు లేస్తారు. వాస్తవంలోకి వెళ్ళినప్పుడు సమయస్ఫూర్తితోటి అవతల వ్యక్తి బలహీనతని క్యాష్ చేసుకుంటారు. దీనికి వెంటనే మీరు ఏమడుగుతారంటే, మీకు ఆతృత, ఎక్కువ కావాలనేటువంటి కోరిక ఇప్పుడు మనిషికి. దాని మీదట మనం అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి? నేను ఇప్పుడు కోటీశ్వరుని అయిపోతాను, డబ్బు కదా, అప్పుడు డబ్బు గురించి. లేదా నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు వచ్చేస్తుంది, నా వ్యాపారం ఎప్పుడు అభివృద్ధి అయిపోద్ది, నేను ఇళ్ళు ఎప్పుడు కడతాను, ఇలాగా అడుగుతూ ఉంటారు. వివాహం ఎప్పుడవుతుంది, మీ పాయింట్ను పట్టుకుని అప్పుడు దీనికి లేదా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులు కొడుకు పిల్లల మధ్య ఘర్షణలు వచ్చినప్పుడు మాకు ఇలాంటి డిస్ప్యూట్ ఉంది, ఇది ఎలాగ సమస్య పోతుంది అన్నప్పుడు ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా మనస్సులోంచి, మన మెదడులోంచి, మన యొక్క ప్రవర్తనలోంచి పుట్టుకొచ్చినవే తప్ప వీటన్నిటికీ కారణం ఇక్కడ కనిపిస్తుంది మనకి. శారీరకంగాను ఇంకోటి, అనారోగ్యమైన ఇంకోటైనా కనిపించినప్పుడు దీంట్లో మనం పరిష్కరించుకోవడానికి మార్గం ఏముందా అని అడుగుతారు. అంటే ఆస్ట్రాలజీ అయితే వాళ్ళు పూజలు చేయండి,
పలాని రెమెడీస్ అని చెప్తూ ఉంటారు, రాళ్ళు వేసుకోండి అది. అలాగే మరి పామిస్ట్రీలో మరి ఏంటి సార్? పూజ చేసిన ఈ ఉంగరాలు, రత్నాలు, రాళ్ళు, ఇంకా దండలు, పూసలు, తాళ్ళు ఎన్ని కట్టుకున్నా ఇవేమీ కూడా మన యోగాన్ని మార్చవు. అంటే పామిస్ట్రీ చూసి మీరు చెప్తారు కానీ దానికి మళ్ళీ రెమెడీస్ చెప్తారు. ఎలాగంటే ఇప్పుడు భార్యాభర్త మధ్య సమస్య వచ్చింది, దాన్ని పరిష్కరించుకోవటం ఎలాగా, నీ మానసిక స్థితి ఏమిటి, ఇక్కడ అతని మానసిక స్థితి ఏమిటి, ఇక్కడ శారీరక స్థితి ఏమిటి, దీంట్లో ఏదైనా లోపం ఉందా, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, దాన్ని సాధన చేయటానికి మనం ఒక ధర్మాన్ని నమ్మి ఉన్నాం కనుక ఈ ధర్మంలో ఈ గ్రహాలు, భగవంతుడు అనేటువంటి అంశము ముడిపడి ఉంది కనుక తాత్విక చింతనని మనం పెంచుకుని నీకు నచ్చినటువంటి ఒక ధర్మాన్ని, ఒక దేవతని మనసులో పెట్టుకుని నువ్వు సాధన చేస్తూ నీలో ఏవైతే వ్యతిరేకమైన భావాలు ఉన్నాయో దాన్ని తగ్గించుకో అని చెప్తాం. అంటే ఎవరి దగ్గర లోపం ఉందో మీరు తెలుసుకోగలరు కాబట్టి వాళ్ళే చేసుకోవాలి, దాన్ని సరి చేసుకోమని చెప్తారు అంతే. అంటే ఎవరి కర్మకు వారే కర్తలు. అయితే ఇక్కడ కొన్ని సరి చేయలేనటువంటి అంశాలు ఉంటాయి, ఇంకా దానికి ఎవరు ఏమీ చేయలేరు, అడ్జస్ట్ అవటమే మనం. అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వ్యక్తి చేతిలో ఈ శిరోరేఖ లేదు. శిరోరేఖ అంటే ఆలోచన, బుద్ధి, లేదా ఉన్నటువంటి రేఖ అస్పష్టంగా చిన్న చిన్నగా తెగువలతోటి ఉంది. అంటే అతను పుట్టుకతోటే మానసికమైనటువంటి వికలాంగుడుగా కానీ, మెంటల్లీ ఛాలెంజ్డ్, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. ఐక్యూ లెవెల్ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పరిపూర్ణమైనటువంటి మానసిక స్థితి కలిగి ఉన్నాం. మనం ఐక్యూ లెవెల్ చూస్తే 80 90 ఉంటుంది మనది. అయితే కొంతమంది మానసిక స్థితి చూస్తే 20 30 పడిపోతుంది, కొంతమందిది ఇంకా 10కి, ఇంకొంతమంది 0 అయిపోతుంది. అంటే 0 అయిపోయిందంటే అతని శరీరం ఉంది, ఆరోగ్యం ఉంది, బుద్ధి బలం లేదు, బుద్ధి లేదు. బుద్ధి ఎప్పుడైతే లేదో అతనికి మనసు అనేటువంటిది ఇంకా ఏర్పడదు, అతను ఏ పనులు చేయలేడు. మరి అటువంటి లక్షణాన్ని చెప్పేటువంటిది ఏ శాస్త్రమో చెప్పదు, ఈ శాస్త్రమే చెప్పుద్ది, మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడు దానికి అతనికి ఏం చేయాలి, అతనేమీ చేసుకోలేడు. అప్పుడు అతనిలో ఒక 20%, 50%, 30% ఉందనుకోండి, అతను చేసుకోగలుగుతాడు. 0 అయిపోయినటువంటి ఎవరు చేయగలి, తల్లిదండ్రులు లేకపోతే ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళు చేయాలి. వాళ్ళకి చెప్తాము, ఇతన్ని ఇలా ట్రీట్ చేయండి, ఇంతకాలం ఇలా చేయండి అని చెప్తాము. శరీరం ఇది జీవితరేఖ, జీవితరేఖ స్పష్టంగా ఉందనుకోండి ఆరోగ్యంగా ఉంటాడు. అతను జీవితరేఖలో కొంచెం అస్పష్టత వచ్చినప్పుడు నీకు ఈ అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి నీ జీవన శైలిని మార్చుకుంటూ, ఆహార విహారాలను మార్చుకుంటూ, నువ్వు ఏ దేవుణ్ణి అయితే కొలుస్తావో దానికి ఈ క్రియలు చేసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా నీ ఆరోగ్యం అలాగా క్రమంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, లేదా ఇంతకంటే డౌన్ అవ్వదు. అంచేది ఇవన్నీ ముందుగానే కర్మగతమైనటువంటి అంశాలు కనుక మనం పుట్టుకతోటే ఈ ముద్రలు ఎలాగైతే మళ్ళీ మారవో అలాగే ఈ ప్రధాన రేఖలు 3 కూడా మారవు, పుట్టుకుని ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఆల్రెడీ వేసేసి ఉన్నది రోడ్డు మీద మనం ప్రయాణం చేయాలి, రోడ్డుని మనం మార్చలేం. కానీ ఆ రోడ్డు మీద గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఉంటే అవి ఉన్నాయని మనం తెలుసుకున్నప్పుడు వాటిని అధిగమించలేనటువంటి వాటి దగ్గరికి కొంచెం జాగ్రత్తగా స్లో అవుతూ మన ప్రయాణం కొనసాగించామనుకోండి, 100 సంవత్సరాల జీవితాన్ని 100 కిలోమీటర్ల రోడ్డుగా మనం తీసుకుంటే ఖచ్చితంగా ఎక్కడొచ్చిన ఆటంకాలని మనం అక్కడ ఎదుర్కొని సునాయాసంగా ఆటంకాలని అధిగమించి మనం ముందుకెళ్ళిపోవచ్చు అని చెప్తుంది శాస్త్రం. అయితే ఇతర శాస్త్రాల దగ్గరికి వెళ్తే నీలో ఈ లోపం ఉందా, ఏం పర్వాలేదు, ఇది పోసిపెట్టుకో, మీరు అప్పుల పాలైపోయాను అని అడిగారు నా దగ్గరికి వచ్చి. ఇలా ఎందుకు అయిపోయారు మీరు అప్పుల పాలు, మీ మానసికమైనటువంటి తెలివితేటల్ని సరిగ్గా వినియోగించక, మీ హృదయం అంటే రిలేషన్స్ని సరిగ్గా మెయింటైన్ చేయక, మీ యోగంలో వచ్చినటువంటి ఆటంకాలు
కారణంగా మీరు ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడితే నేనేం చెప్తాను దానికి, యోగం ఎప్పుడు మళ్ళీ పునరుద్ధరింపబడుతోందో అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకుని ఏవి చేయకూడదో అప్పుడు వృత్తుల్లోకి వెళతాము. ఇక్కడ గ్రహస్థానాలను బట్టి వాటిని తప్ప మిగిలినటువంటి నీకు కలిసి వచ్చేటువంటి వాటిని నువ్వు చేస్తూ ముందుకు వెళితే నువ్వు అభివృద్ధి చెందుతావు మళ్ళీ అని సాముద్రిక శాస్త్రం చెప్పుద్ది. కానీ ఇంకో శాస్త్రం ఏంటంటే ఏదో పెట్టుకో, పూస పెట్టుకో, 3 రోజుల్లో నువ్వు పోయినంత వచ్చేస్తుందండి. ఇది ఎలా వస్తుందండి? అది తప్పు. వాళ్ళ భుక్తి కోసం, వాళ్ళ డబ్బుల కోసం అది అంచేత దాని వైపుకే మళ్ళుతాం తప్ప మనం ఖర్చు పెట్టం ఏమేని. మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ కర్మకు మీరే బాధ్యులైనప్పుడు మీ కర్మను మీరే సరి చేసుకోవచ్చు. దీనికి భగవంతుడు ఏమి చేయడు. భగవంతుడు ఎక్కడ చేస్తాడు? మనకు మారాలని ఉన్నప్పుడు భగవంతుడు చేస్తాడు, అంతే కదా. మనం మారాలని అనుకుంటే చేస్తాడు, సహకరిస్తాడు, చెప్తాడు, సూచన చేస్తాడు. మనం దానికి సహకరించి, మనం అనుభవించి, మనం ఆచరిస్తే మనం ఆ గండం నుంచి బయటికి రాగలం. అంతే తప్ప మనం గండంలోకి వెళ్ళిపోయామని చెప్పి భగవంతుడు ఆయనకు మొక్కేస్తే ఆయన వచ్చేసి అందరికీ కూడా స్వస్థత కలిగించేసి, అదే ఆరోగ్యాన్ని బాగు చేసేసి, ఆస్తిని ఇచ్చేసేటువంటి పని ఆయన చేయడు. మన కర్మకు మనమే కర్తలము. మనం కర్మగత జీవితాన్ని తెలుసుకోవడానికి ఆధారమైనటువంటివే అరచేతిలో రేఖలు. ఈ రేఖలను మనం పసిగడితే మన జీవితాన్ని మనం సరి చేసుకోవచ్చు.